కూడా ప్రార్థనలో ఆత్మీయతలో ఎదిగి దేవుని కొరకు కనిపెట్టుకొని ఎదురు చూసిన ఒక గొప్ప వ్యక్తి. ఇక నాకు ఏ ఆధారం లేకపోయినా పర్వాలేదు, దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు అనుకొని నిలబడిన వ్యక్తి ఓబేదేదేమో తన ఇంటిలో దేవుని కొరకు మొరపెట్టుకొని ఎదురు చూసిన వ్యక్తి. చూడండి, 3 నెలలలోనే దేవుడు తన ఇంటిలోనికి ఆ యొక్క మందస్సాన్ని పంపించడం ఏంటి, ఆ 3 నెలల్లో ఆ ఇల్లు మొత్తం ఆశీర్వదించబడడం ఏంటి, ఆ దేవుడు సరాసరిగా దేవుడే సాక్షాత్ దేవుడే ఆ ఇంటికి వచ్చి మాట్లాడి అతనిని తన ఇంటి వారందరినీ కూడా ఆశీర్వదించడానికి గల కారణము యథార్థమైన ప్రార్థన జీవితం నిలబడి ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. 3 నెలల్లోనే దేవుడు ఓబేదేదోముని తన ఇంటిని ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను, నీ జీవితాన్ని యథార్థంగా నిలబడు. నీలో ఉన్న వ్యసనాలు, నీలో ఉన్న ఏదైతే చెడుతనం, నీలో ఉన్న ఏదైతే నీలో ఉండకూడనివి ఏదైతే వాటి అన్నిటినీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టు. ఖచ్చితంగా విడిచిపెట్టు. చెప్పు, ఎంత పనులున్నా, ఏ పనులున్నా నీ ఇంటి వారికి చెప్పి ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుడి సన్నిధికి రా, చెప్పి తీసుకొని రా.